కంటికి కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని ఆ 4వ సింహమేరా ఈ నంజుండ. అక్క, ఎన్నాళ్ళు దాస్తారు? ఎన్నాళ్ళు మీ నాటకాన్ని నడిపిస్తారు? నేను చూస్తాను. అదే సార్, మీరు ఎదుగుతున్న రేపిస్ట్ మీకు చూపిస్తే ఎంత ఇస్తారు అని అడుగుతున్నా. నువ్వు నిజంగా తీసుకొస్తాయి నీ లైఫ్ సెటిల్ చేస్తారా? నేను ఈ మాట మీద ఉండండి. రండి రండిరా, కూర్చోండి. పర్లేదు లేరా. మాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఈ డెసిషన్ ఏంట్రా? నిహారిక నా గర్ల్ ఫ్రెండ్ అని గాయత్రి దగ్గర నువ్వు చెప్పిన అబద్ధాన్ని నిజం చేసేసాను. గాయత్రి, వీళ్ళు ఏం చేశారో చూడు. మనం నమ్మలేని సర్ప్రైజ్ ఇచ్చారు. మనతో ఒక్క మాట కూడా చెప్పకుండా దండలతో దిగిపోయారు. ఇద్దరం ఒకరినొకరు అర్థం చేసుకున్నాం. అన్ని అపార్థాలు తొలగిపోయాయి. అందుకే పెళ్లి చేసుకున్నాం. మా వల్ల మీ ఇద్దరి మధ్య చాలా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి. అందుకు మమ్మల్ని క్షమించు. ఇక నుంచి మా వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. మీరిద్దరూ హ్యాపీగా ఉండండి. మేమిద్దరం హ్యాపీగా ఉంటాం. ఎనీహౌ, ఇద్దరికి కంగ్రాట్స్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రా. థ్యాంక్స్ రా. రండి కూర్చొని మాట్లాడుకుందాం. మేము బయలుదేరతాం రా. ఎక్కడికి వెళ్తావురా? ఈ హ్యాపీ మూమెంట్ లో మనం మంచి పార్టీ సెలబ్రేట్ చేసుకోవాలి. అంతేకాదు, రేపు మన సర్కిల్ అంతా పిలిచి రిసెప్షన్ ప్లాన్ చేయాలి. అలాంటివేం వద్దురా. సింపుల్ గా చేసుకోవాలనుకున్నాం, చేసుకున్నాం. అది కాదురా. ప్లీజ్ అండి, ఎలాంటి హంగామా వద్దు. పోనీ కలిసి డిన్నర్ అన్నా చేద్దాం రండి. ఇద్దరం రెస్టారెంట్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం. రేపు లంచ్లో ఖచ్చితంగా కలుద్దాం. సరే, డిన్నర్ చేసి వచ్చేసేయండి. మన ఇంట్లో ఎలా ఉంటారు? ఈ రోజు వాళ్ళకి ప్రైవసీ ఉండక్కర్లేదా? ఓ అవును కదూ. సారీ సారీ. ఓకేరా, ఈరోజు మీ ఇష్టం. రేపు మాత్రం లంచ్ మన ఇంట్లోనే, సరేనా? సరే. వెళ్ళొస్తాం గాయత్రి గారు. గాయత్రి, ఇక నుంచి మీరు సంతోషంగా ఉండాలి, మేము సంతోషంగా ఉండాలి. ఎందుకంటే మనం బెస్ట్ ఫ్రెండ్స్ కదా. ఇప్పటికీ బెస్ట్ ఫ్రెండ్సే కదరా. సరే, లేట్ అవుతుంది, ఇక బయలుదేరండి. వన్స్ అగైన్ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రా. థ్యాంక్ యూ సో మచ్ రా. కార్లో డ్రాప్ చేయమంటారా? ఆటో వెయిటింగ్లో ఉందిలే. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. అమ్మయ్యా, వీడి టార్చర్కి ఫుల్ స్టాప్ పడిపోయింది. ఈ ఆడాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో ఎప్పటికీ అర్థం కారు. ముద్దు ముద్దు అంటే వద్దు వద్దు అంది. ఇప్పుడేమో కోరని వరాన్ని ఇచ్చినట్టు ఇచ్చేసి వెళ్ళిపోయింది. గాయత్రి బయటికి కనిపించదు గాని కొంచెం టిపికల్ క్యారెక్టరే. ఏమండి? వస్తున్నా వస్తున్నా. తాళి కట్టించుకుని తీసుకొచ్చావు. నెక్స్ట్ స్టెప్ ఏంటి? పెళ్లి చేసుకొని వచ్చింది, ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందని సంబర పడిపోతుంది. ఇప్పుడే అసలైన ఆట మొదలైందని దానికి తెలియదు. ఏం చేస్తావు? చెప్తాం పద.
అక్క ఎన్నాళ్ళు దాస్తారు? ఎన్నాళ్ళు మీ నాటకాన్ని నడిపిస్తారు? నేను చూస్తాను. తప్పు జరిగింది నా వల్ల. జరిగిన తప్పుకు శిక్ష పడాల్సింది నాకు. కానీ నా వల్ల లారీ లాంటి వాళ్ళ చేత సునందక్క మాటలు అనిపించుకుంటుంది, నలుగురిలో తలదించుకుంటుంది. సునందక్క ఎట్టి పరిస్థితుల్లోనూ నిందలు పడకూడదు. వెంటనే దీనికో ముగింపు పలకాలి. చావే దీనికి పరిష్కారం. శ్వేత, 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 అభి, శ్వేతను చూసావా? శ్వేత లోపలే ఉంటుంది వదినా. లోపల లేదభి. లేదంటే మరి తెలియదు వదినా ఎక్కడికి వెళ్ళిందో. శ్వేత, శ్వేత కనిపించకపోవడం ఏంటి? శ్వేత, 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 బొప్పాయి తింటే బిడ్డ కరిగిపోతుందంటగా, అందుకే తింటున్నాను. నేను చేస్తానంటే మీరు ఎలాగో నన్ను చావనివ్వడం లేదు. నా కడుపులో ఉన్న పాపానైనా చంపుకొనివ్వండి. నా వల్ల మీరు నిందలు పడ్డం నాకు ఇష్టం లేదు. ఆ లారీ ముందు మీరు తలదించుకోవడం నేను భరించలేను. అందుకే ఈ పాపాన్ని చంపేస్తే ఏ సమస్య ఉండదు. కానీ అమ్మకి అనుమానం వస్తుంది శ్వేత. ఎందుకంటే తనే దగ్గరుండి టెస్టులు చేయించి డాక్టర్ని అడిగి అన్ని వివరాలు తెలుసుకుంది. ఇప్పుడు బిడ్డకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా నువ్వు చేసిన ప్రయత్నం మొత్తం అమ్మకి తెలిసిపోతుంది. ఏ మెట్ల మీద నుంచో పడిపోయానని చెప్తాను. అది కాకపోతే ఇంకో అబద్ధం చెప్తాను. అంతేకాని ఈ భారాన్ని మొయ్యలేను. క్షణక్షణం గంటల్లా గడపాల్సి వస్తుంది. ఇది చూస్తుంటే నాకు భయం వేస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. శ్వేత, ఏడవకు, ఏడవకు ప్లీజ్. అభి, తర్వాత వచ్చే సమస్యల గురించి ఇప్పుడు ఆలోచించే పరిస్థితి కాదు. ఉన్న సమస్యని ఎలా పరిష్కరించుకోవాలా అనేది ఆలోచించాలి. శ్వేత బాధపడుతూ ఎన్ని రోజులు భరిస్తుంది, ఇంకా ఎన్ని రోజులు మోస్తుంది? అబార్షన్ చేయించేద్దాం అభి. కానీ వదినా, తప్పదు. శ్వేత దీని గురించి ఆలోచించి ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళకముందే అబార్షన్ చేయించేయాలి. సరే వదినా. శ్వేత, హాస్పిటల్కి వెళ్లేంత వరకు ఎలాంటి ప్రయత్నాలు చేయొద్దు, సరేనా? పద.
నేనుండగా అబార్షన్ ఎలా అవుతుంది? అవ్వనివ్వను. మొదటిసారి ఆపింది నేనే, రేపు ఆపబోయేది నేనే. మీరు ఎన్నిసార్లు ఆ ప్రయత్నం చేస్తే అన్నిసార్లు ఆపేది నేనే. మీ వారసుడు రావాలి, ఇంట్లో వాళ్ళందరూ ఎత్తుకుని మురిసిపోవాలి, ఆనందంలో తడిసి ముద్దైపోవాలి. అప్పుడు నేను బాంబు పేల్చాలి. ఓ అవ్వ, ఛ! ఔ! దీనమ్మ జీవితం శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ. ఇట్టయితే నేను ఎప్పుడు సెటిల్ అయిపోవాలా? ఆ పోలీసోడు గనకగాన ఆ రేపిస్ట్ గాని అంటగట్టేస్తే మనకు డోకా ఉండదు, ఏ ఇంపది ఉండదు స్వామి. పనిలే ఆగవా. అయినా నా ఈర్తనం కాకపోతే ఆ రేపిస్ట్ గారు ఇక్కడ ఎందుకుంటాడా? ఈ పాటికి సిటీ మొత్తం నా కోసం గాలిస్తా ఉంటాడు. ఏందో ఏమో అర్థమే కాదు వ్యాపారం. ఎక్కడ నెతకాలా, ఎంత నెతకాలా? అనవసరంగా పోలీసు వాడికేమో కమిటీ అయిపోయినా. తీసుకోపోతే ఇప్పుడు మాత్రం బ్యాడ్ మాత్రం. ఊరే 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 ఊరిని నా లెక్క కరెక్టే. ఊరే నేను డబ్బులతో ఎస్కేప్ అయ్యని చెప్పి పోలీసుకి కానీ ఫోన్ చేస్తాడిందా? డబ్బులు నొక్కింది పోలీసు వాళ్ళే పైన. ఏం చేయాలి ఇప్పుడా? ఎట్టయినా సరే జాగ్రత్తగా డీల్ చేసి వెళ్ళి తీసుకుపోవాలా. అదే పని, నాకు ఇంకేం పనిలే. ఏం చెప్పి స్టేషన్ తీసుకోవాలా? అమ్మాయి అడ్రస్ పోలీస్ స్టేషన్ లో ఉందని చెప్పి ఈయన తీసుకుపోవచ్చు. అట్నే తీసుకోవాలంతే. ఏంటి, మన గంజాయి వ్యాపారం గురించి ఇన్ఫార్మ్ చేశాడా? ఇంకా వాడు ప్రాణాలతో ఉన్నాడా? నువ్వేం చేస్తున్నావు? వెంటనే వాడు లేపే. కత్తితో గొంతులో ఒక్కటే పోటు. ఏంటి, వాడు ఎంపీ తాలూకా మనిషి అయితే మనకేంటి? పుచ్చలు ఎగిరిపోతాయని చెప్పు. రే సిద్ధప్ప, వాడి ఎంపీ మనిషి అయితే మనకేంటి, మినిస్టర్ మనిషి అయితే మనకేంటి? వాడిని లాక్కొచ్చి ఒళ్ళంతా కత్తులతో పొడిచి కారం చల్లండి. వాడి పెళ్ళాన్ని కూతుర్ని ఎత్తుకొచ్చి గుండు గీయించండి. ఇది ఆడదు కదయో. మీ వల్ల కాకపోతే చెప్పండి, వెంటనే మేము బయలుదేరతాం. ఏమో పోయి నేను పోయి పెట్టుకుని వెళ్తానా? ఒరే ఆర్పా, నీకెందుకు ఈ రిస్క్ లేదా? నీ దేశం పని ఒకటి ఉంది కదా, పరిగెత్తడవా? పరిగెత్తావు. నేను ఆగను, చంపేస్తాను. అందుకే కదా నేను పరిగెత్తేదా. నా వల్ల కాదు బా, వచ్చప్ప. మిస్ అయ్యాడు నా కొడుకు. బావా
బామ్మరిది బావా ఒరే బామ్మరిది నువ్వెందు బావా ఇట్ట ప్రత్యక్షమైనావా? నీ జీవితం కాలిపోతుందని తెలిసి వాసన వచ్చిందని తెలిసి ఆ. భీమవరం నుంచి బెంగళూరు బస్సులో వచ్చినాను రా. వచ్చినా అయినా నీవు గెటప్ ఏంట్రా బామ్మరిది? సాఫ్ట్వేర్ అన్నావు, అదన్నావు, ఇదన్నావు. బావా బామ్మరిది పగిలిపోయింది బావా. ఏడవకుండా చెప్పు. బావా అది బావా జరిగిందా? వాడికేమో రేపిస్ట్ కావాలా, ఆ రేపిస్ట్ గాడికేమో అమ్మాయి కావాలా. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు బావా. అదేం పెద్ద మ్యాటర్ కాదు, కంగారు పడకు. ఏందదా? రే ఆడు రేప్ చేసింది ఎప్పుడు? రాత్రిపూట అవును, కదా. రాత్రిపూటే. నా ఇంటెలిజెంట్ బ్రెయిన్ తోటి ఆ. సూపర్ ఐడియా ఇస్తాను. ఆ. ఆయన ఇక్కడికి వచ్చాము. అదేట మళ్ళా యూ డోంట్ వర్రీ బామ్మర్ది. నువ్వు ఉండాలి బావా నాతో. ఉన్నాను కదరా. ఆ, ఓ నా డార్లింగ్, తొందర్రా. వస్తున్నానండి. ఎంతసేపు మేడం? వచ్చేసానుగా బాబు. ఈ షర్ట్ కాకపోతే ఇంకో షర్ట్ ఇవ్వచ్చు కదా. ఈ షర్ట్ లో మీరు ఈ రోజు చాలా అందంగా కనిపిస్తున్నారు. అంటే షర్ట్ వల్ల కిరణ్ గాడికి అందం వచ్చింది కానీ ఒరిజినల్ గా లేదనమాట. కొంచెం ఎక్కువైందేమో. తగ్గించొద్దాం. కుదురుగా నుంచోండి, లేకపోతే సూది గుచ్చుకుంటుంది. గుండీ పక్కన గుండు ఉంది, జాగ్రత్త గాయత్రి. గుచ్చుకుంటే చచ్చిపోతాను. పిచ్చిగా మాట్లాడితే చంపేస్తాను. కుదురుగా నుంచోండి. ఏంటి అలా చూస్తున్నారు? నీ కళ్ళు ఎంత అందం ఉంటాయి గాయత్రి. ఈ పొగడ్తలెందుకో? పొగడ్తలు కాదు బంగారం, నిజాలు. గాయత్రి, ఈరోజు నువ్వు చాలా చాలా సంతోషంగా ఉన్నావు తెలుసా? ఆహా. నిహారిక వంశీలు పెళ్లి చేసుకుని రావడంతో నా మీదున్న అనుమానం మొత్తం తగ్గిపోయింది కదా. ఇక మీదట నాకు నా గాయత్రికి మధ్య ఏ ప్రాబ్లమ్స్ రావు. ప్రాబ్లమ్స్ రావు, ఫోన్స్ వస్తాయి. వస్తే రాని, అలా రింగై చావుని. నేను లిఫ్ట్ చేయను, మన రొమాంటిక్ మూడ్ని డిస్టర్బ్ చేయను. ఆఫీస్ నుంచేమో. వామ్మో. హలో హలో, ఎవరు? కిరణ్ గారు, నేను నిహారికని. చెప్పు నిహారిక. నిహారిక, ఏమైంది నిహారిక? నిన్నే అడుగుతున్నాను, ఎందుకు అడుగుతున్నావు చెప్పు నిహారిక. నేనెవరికి ఏం అన్యాయం చేశానని దేవుడు నాకెందుకింత పెద్ద శిక్ష వేశాడు? శిక్ష ఏంటి? ప్రపంచంలో నాలాంటి దురదృష్టవంతురాలు ఎవ్వరూ ఉండరండి. నిహారిక, నాకు భయం వేస్తుంది. ఏం జరిగిందో తొందరగా చెప్పు. వంశీ, వంశీ, వంశీ మనందరినీ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడండి. ఏమైందండి? చెప్పండి. నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న వంశీ నాకు అన్యాయం చేసి వెళ్ళిపోయాడు.
ఏమైందో చెప్పండి. హలో నిహారిక, ఏం జరిగింది? నా భర్త చనిపోయాడు గాయత్రి గారు. ఆర్పి మాటిస్తే తప్పడక్కో, అందుకే మీరు ఎదుగుతున్న అమ్మాయిని తీసుకొచ్చా. ఏంటి, నా తమ్ముడు కొడుకున్న అమ్మాయి మా ఇంటి కాపలి కోడలు వచ్చిందా? నా తమ్ముడు నీ కోసం పిచ్చివాడైపోతున్నాడు. సార్ చెప్పిన మాట నిలబెట్టుకున్నా సార్ నేను.